తెలియక చాలా మంది చేస్తున్న ఉపవాసములు కావు. అది కృతక దరిద్రమును అనుభవించుట. అలా చెయ్యకూడదు ఉపవాసం. అలా చేస్తే కలిసి రాదు. ఏది ఉపవాసం అంటే తన స్నేహితులందరితో సంతోషించి, స్నేహితులందరూ వెళ్ళి కౌసల్యకి చెప్పారు రాముడికి పట్టాభిషేకం చేస్తున్నారని. ఆభరణములు ఇచ్చి కౌసల్య శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేస్తూ కూర్చుంది. సుమిత్ర, సీతమ్మ, లక్ష్మణుడు అక్కడ చేరారు. రాముడు వెళ్ళి కౌసల్యకి చెప్పాడు, అమ్మా నాకు పట్టాభిషేకం చేస్తున్నారని. కౌగిలించుకుని సంతోషించి ఆనంద భాష్మములు కార్చి శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేసి, ఏ నక్షత్రంలో పుట్టావో రా నాయన, ఇన్ని గుణములతో నీ తండ్రిని సంతోషపెట్టావు, యవరాజ్య పట్టాభిషిక్తుడు అవుతున్నావు. నేను కౌసల్యనైనందుకు, జ్యేష్ఠ భార్యనైనందుకు కృతార్థురాలనయ్యానంది కౌసల్య. ఇంత సంతోషించాడు. లక్ష్మణ, నేను యవరాజ్య పట్టాభిషేకం చేసుకుంటే నీకు యవరాజ్య పట్టాభిషేకం జరిగినట్టే, అన్ని సుఖాలు అనుభవించన్నాడు. వచ్చి స్నేహితులందరినీ పంపించిన తరువాత స్నానం చేసి పూజాగృహంలో ప్రవేశించి